చైనా వరల్డ్ ఫ్యాక్టరీ లాగా మారిపోయింది. ఐఫోన్ నుండి సోలార్ ప్యానెల్స్ దాకా, ఈవీ బ్యాటరీస్ నుండి ఎలక్ట్రానిక్స్ దాకా ఆల్మోస్ట్ అన్ని ప్రొడక్ట్స్ మేడ్ ఇన్ చైనా అనే కనిపిస్తున్నాయి. మరి మన ఇండియాలో మనం మ్యానుఫ్యాక్చరింగ్ సూపర్ పవర్ అవుతున్నామా లేదా అసెంబ్లీ ఎకనామిక్ గా మాత్రమే మిగిలిపోతున్నామా? ఈ క్వశ్చన్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్ట్రాంగ్ మ్యానుఫ్యాక్చరింగ్ లేకుండా ఏ కంట్రీ కూడా లాంగ్ టర్మ్ సూపర్ పవర్ అవ్వలేదు. అమెరికా మ్యానుఫ్యాక్చరింగ్ తో పవర్ఫుల్ అయ్యింది. చైనా మ్యానుఫ్యాక్చరింగ్ తో మిడిల్ ఇన్కమ్ కంట్రీ నుండి గ్లోబల్ చైంట్ అయ్యింది. మరి ఇండియా సిచ్యువేషన్ ఏంటి? ఈ వీడియోలో ఫ్యాక్ట్స్ తో, నంబర్స్ తో అండ్ రియాలిటీతో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఒక షాకింగ్ నంబర్ చూద్దాం. చైనా గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్ లో ఆల్మోస్ట్ 28% కాంట్రిబ్యూట్ చేస్తుంది. అమెరికా అరౌండ్ 16% కాంట్రిబ్యూట్ ఇస్తుంది. ఇండియా కాంట్రిబ్యూషన్ రఫ్లీ 3% రేంజ్ లో మాత్రమే ఉంది. పాపులేషన్ లో చైనాకి ఆల్మోస్ట్ ఉన్న ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ లో చాలా వెనుక ఉంది. మరి ప్రాబ్లం ఎక్కడ ఉంది? ఫస్ట్ మనం అసెంబుల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. ఇండియాలో ఐఫోన్ అసెంబుల్ చేస్తున్నారు అని మనం ప్రౌడ్గా చెప్తున్నాం. అది డెఫినెట్లీ పాజిటివ్ డెవలప్మెంటే. యాపిల్ ఇండియా ఎక్స్పోర్ట్ FY25లో 1.5 lakhs crores క్రాస్ చేశాయని రిపోర్ట్స్ చెప్తున్నాయి. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే అసెంబుల్ అండ్ కోర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు సేమ్ కావు. చిప్స్, డిస్ప్లేస్, ఐఎన్ సెన్సర్స్, అడ్వాన్స్ మిషనరీస్, కోర్ టెక్నాలజీ కాంపౌండ్స్ వీటిలో చాలా వరకు ఇంకా ఇంపోర్ట్సే. అంటే ఫైనల్ ప్రొడక్ట్ ఇండియాలో అసెంబుల్ అవుతుంది కానీ హై వాల్యూ కాంపోనెంట్స్ ఫారెన్ కంట్రీ నుండి వస్తున్నాయి. ఇదే బిగ్గెస్ట్ ఛాలెంజ్. చైనా మాత్రం కంప్లీట్ ఎకో సిస్టమ్ బిల్డ్ చేసింది. రా మెటీరియల్స్ నుండి ఫైనల్ ప్రొడక్ట్స్ దాకా సప్లై చైన్స్ కంప్లీట్గా వాళ్ళ కంట్రీలోనే ఉంటాయి. అందుకే చైనా మ్యానుఫ్యాక్చరింగ్ చాలా ఫాస్ట్, చీప్ అండ్ స్కేలబుల్. చైనా ఎక్స్పోర్ట్స్లో $3.3 trillion క్రాస్ చేశాయి. ఇండియా ఎక్స్పోర్ట్స్ అరౌండ్ $770 billion రేంజ్లోనే ఉన్నాయి. డిఫరెన్స్ ఎంత హ్యూజ్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ స్లోగా ఎందుకు గ్రో అవుతుంది? ఫస్ట్ ప్రాబ్లం ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇండియాలో లాజిస్టిక్ కాస్ట్ జీడిపిలో రఫ్లీ 13% to 14% దాకా ఉంటాయి. చైనాలో అది కాస్ట్ అరౌండ్ 8% రేంజ్లో ఉంటుంది. అంటే ఇండియాలో గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేయడం చాలా కాస్ట్లీ. రోడ్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి, స్పోర్ట్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి, కానీ ఇంకా చాలా వర్క్ అవసరం. సెకండ్ ప్రాబ్లం ఎలక్ట్రిసిటీ అండ్ ఇండస్ట్రియల్ ఎకోసిస్టమ్. చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ కల్చర్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఒక ఏరియాలో సప్లయర్స్, ఫ్యాక్టరీస్, స్కిల్డ్ వర్కర్స్, లాజిస్టిక్స్ అన్ని దగ్గర ఉంటాయి. ఇండియాలో ఎకోసిస్టమ్ ఫర్మెంటేషన్ ఎక్కువ. థర్డ్ ప్రాబ్లం స్కిల్. ఇండియా ఎవ్రీ ఇయర్ ల్యాక్స్ ఆఫ్ ఇంజనీర్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది కానీ ఇండస్ట్రీ రెడీ స్కిల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ వర్క్ ఫోర్స్ ఇంకా షార్టేజ్ ఉంది. ఫోర్త్ ప్రాబ్లం R&D. ఇండియా జీడిపిలో రఫ్లీ 0.7 మాత్రమే R&D మీద స్పెండ్ చేస్తుంది. చైనా రఫ్లీ 2.4% జీడిపి R&D మీద స్పెండ్ చేస్తుంది. అమెరికా అరౌండ్ 3.5% దాకా స్పెండ్ చేస్తుంది. మరి పాజిటివ్ డెవలప్మెంట్ లేవా? డెఫినెట్లీ ఉన్నాయి. ఇండియా మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్లో హ్యూజ్ గ్రోత్ చూసింది. ఇండియాలో మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ 2014లో 6 crores యూనిట్స్ ఉంది. ఇప్పుడు 33 crores యూనిట్స్ క్రాస్ చేసింది అని గవర్నమెంట్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. PSL స్కీమ్స్ వల్ల ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంక్రీజ్ అవుతుంది. సెమీకండక్టర్స్ ఎకోసిస్టమ్ బిల్డ్ చేయడానికి ఇండియా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్స్టిట్యూట్స్ అనౌన్స్ చేసింది. PLI స్కీమ్స్ వల్ల ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంక్రీజ్ అవుతుంది. సెమీకండక్టర్స్ ఎకోసిస్టమ్ బిల్డ్ చేయడానికి ఇండియా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్సెంటివ్స్ అనౌన్స్ చేసింది. టాటా, మైక్రోన్, ఫాక్సాన్ లాంటి కంపెనీస్ ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ పెంచుతున్నాయి. కానీ రియాలిటీ ఏంటి అంటే ఇండియా ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ ట్రాన్సాక్షన్ మిడిల్ స్టేజ్లో ఉంది. మనం అసెంబుల్ నుండి డీప్ మ్యానుఫ్యాక్చరింగ్ వైపు మూవ్ అవ్వాలి, లేదంటే లో ఎకనామిక్ ట్రాప్లో సక్ అయిపోయే డేంజర్ ఉంది. మరి ఇండియా ఏం చేయాలి? ఫస్ట్ లాంగ్ టర్మ్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ స్టెబిలిటీ ఉండాలి. కంపెనీస్కి 15 నుంచి 20 years విజిబిలిటీ ఉండాలి. సెకండ్, లాజిస్టిక్ కాస్ట్ తగ్గించాలి. ఫ్రైట్ కారిడార్స్, పోర్ట్స్, రైల్వే కనెక్టివిటీ, వేర్ హౌసింగ్ వీటి మీద అగ్రెసివ్గా ఇన్వెస్ట్ చేయాలి. థర్డ్, వొకేషనల్ స్కిల్స్ అండ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇంప్రూవ్ చేయాలి. జర్మనీ లాంటి కంట్రీస్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్కి స్కిల్డ్ వర్కర్స్ మేజర్ రీజన్. ఫోర్త్, R&D ఇన్వెస్ట్మెంట్ చాలా పెంచాలి. కోర్ టెక్నాలజీస్లో ఇండియా ఓన్ IP క్రియేట్ చేయాలి. సెమీకండక్టర్స్ డిజైన్, బ్యాటరీ టెక్నాలజీ, రోబోటిక్స్, ఇండస్ట్రియల్ AI లాంటి సెక్టర్స్లో ఇండియా ఫోకస్ పెంచాలి. ఫిఫ్త్, MSMESని గ్లోబల్ సప్లై చైన్స్తో కనెక్ట్ చేయాలి. చైనా సక్సెస్లో స్మాల్ మ్యానుఫ్యాక్చరింగ్ రోల్
చాలా పెద్దది. ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, ఇండియాలో టాలెంట్ లేక కాదు, మార్కెట్ లేక కాదు, డిమాండ్ లేక అస్సలు కాదు, కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకో సిస్టమ్ ఇంకా కంప్లీట్గా మెచ్యూర్ అవ్వలేదు. అసెంబుల్ నుండి ఇన్నోవేషన్ అండ్ డీప్ మ్యానుఫ్యాక్చరింగ్ వైపు మూవ్ అవ్వాలి. అప్పుడే ఇండియాలో రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ సూపర్ పవర్ అవుతుంది. మరి మీ ఒపీనియన్లో ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్లో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి? కామెంట్లో చెప్పండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. ఇలాంటి బిజినెస్, ఎకనామిక్ అండ్ జియోపొలిటిక్ కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.